ఫస్ట్ ఇది చేయాలి, తర్వాత మనం పార్కింగ్ ఎస్ గాంధీ భవన్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం. అది పార్లమెంట్లో తొలగించేదాకా, ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. లోక్సభ స్పీకర్ స్వయంగా మా లేఖకు స్పందించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా లోక్సభ ద్వారా పాస్ అయినటువంటి బిల్లును అవహేళన చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల తగిన చర్య తీసుకొని రికార్డుల నుంచి తొలగించడమే కాకుండా అతని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఎలా వచ్చింది? ఏం రక్తపాతంతో తీసుకున్నామా? తెలంగాణ మేమే ఆత్మత్యాగాలు చేసి ఆత్మహుతులకు పాల్పడి ప్రజాస్వామికంగా చట్టాల ద్వారా చేసుకున్నామే. మరి అటువంటి పరిస్థితిని ఇలా మీరు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడుతలేరు అని అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా మీకు తెలంగాణ రక్తం ఉంటే మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్ అండ్ 8 ఎంపీస్ లక్ష్మణ్ గారితో సహా మేము తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే, ఏ తల్లికైనా అవమానం జరిగితే ఆ తెలంగాణ తల్లికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇది మంచిదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు కూడా మాట్లాడకుండా ఉండి ఉంటే ఇది మీరు తల్లికి ద్రోహం చేసినట్టుగానే భావించాల్సి వస్తోంది. ఆనాడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా పరారైన వ్యక్తి ఇవాళ తెలంగాణకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంత్రిగా తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు అంటే భయం ఉండే కావచ్చు, మంత్రిగా తీసేస్తారని మాట్లాడలేదు అనుకున్నాం. కానీ అమిత్ షా మాట్లాడిన ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏదో శాసనసభ తీర్మానం గురించి మాట్లాడుతూ రకరకాలుగా రాజ్యాంగంలో ఆర్టికల్ 3 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ గురించి తెలవక అటువంటి అజ్ఞానులు ధనబలంతో మందబలంతో పార్లమెంటుకి వస్తే కనీసం ఆ పార్టీ అనే బుద్ధి నేర్పాలి. ఇలా సౌహృద వాతావరణంలో బతకాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు మీద తాపుకొకసారి కారం జల్లుతూ పుండు గెలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అసలు దేశ ప్రజాస్వామ్యంలో రాష్ట్రాల కూటమిగా ఏర్పడ్డ ఈ దేశంలో ప్రజాస్వామిక ఫెడరల్ సిస్టంలో తెలంగాణ విభజనను అవహేళన చేస్తుంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఆ వేదిక లోక్సభ అయితే అక్కడనే దానికి తెలంగాణ ఏర్పాటుకు అవమానం జరుగుతుంటే ఎందుకు ప్రేక్షకులుగా ఉంటా ఉన్నది వ్యవస్థ? ఇలా నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, కేంద్రం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు లోక్సభ రాజ్యసభ మీరు ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకుంటే నేను తెలంగాణ ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఏ ఒక్కరికి అవమానకరం కాదు. ఇలా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమకారులంగా అనేక సందర్భాల్లో మనం మన హక్కును గుర్తింపును అడుగుతున్నప్పుడు మనను అవమానపరిచి మన ఉద్యమాన్ని మన ఏర్పాటును తెలంగాణ విభజన విధానాన్ని అవమానపరిచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మరొక్కడు నోరు విప్పే ధైర్యం చేయకుండా చట్టరీత్యా ప్రజాస్వామ్య రీత్యా రాజకీయ రీత్యా అన్ని రకాలుగా వాళ్ళ నోళ్లకు వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ప్రక్రియ జరగాలని కోరుకుంటా ఉన్నా. ఇది నిజంగా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడేటువంటి పార్టీ ఇంకా తెలంగాణలో నాయకులు తిరగగలుగుతా ఉన్నారంటే కూడా నాకైతే నేను ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఆలోచన చేస్తాను. లేకపోతే నిజంగా మీకు ఏమాత్రం కన్న తల్లికి ద్రోహం చేసి తిరుగుతున్నట్టుగానే భావించే పరిస్థితి తప్ప ఇంకొకటి కాదు. నేను ఇప్పటికైనా మరొక్కసారి ఈరోజు ఈ తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతోటి పోల్చినటువంటి ఎంపీని వెంటనే పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన మాట్లాడినటువంటి మాటల రికార్డు నుంచి తొలగించాలి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు ముందుగా చొరవ చూపెట్టి ఈ అంశం మీద స్పందించాలి. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నా ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ అంశం మీద స్పందించాల్సిందిగా కోరుతూ నేను ఈరోజు ఓం బిర్లా గారికి లేఖ పంపిస్తా ఉన్నా. దయచేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి
తెలంగాణ ఏర్పాటుకు వేదికైన లోక్సభను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని వెంటనే ఆ మాటల్ని రికార్డు తొలగిస్తూ ఆ సభ్యుడిపై తగిన చర్యలు తీసుకోమని, అవసరమైతే తెలంగాణ పార్లమెంటు సభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులను కూడా కలిసి నేరుగా స్పీకర్ని కలిసి విజ్ఞాపన కూడా చేస్తాం. అతను సభలో ఉండడానికి వీల్లేదు అనేటువంటి డిమాండ్ తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ ప్రజల యొక్క అగౌరవపరచడం తప్ప ఇంకొకటి కాదు. ఉద్యమాన్ని అవమానపరచడం, రాష్ట్ర ఏర్పాటును అవమానపరచడం, ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం, రాజ్యాంగాన్ని అవమానపరచడం, ఏ లోక్సభ రాజ్యసభలలో వేదిక ద్వారా పాస్ అయిందో ఆ పాస్ అయిన విధానాన్ని వ్యతిరేకించడం ఇది అప్రజాస్వామికం. దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజా ఉద్యమం ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ అసలు వైఖరి చెప్పే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాకుండా అడ్డుకుంటాం అటువంటి వ్యక్తులను. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగేటువంటి వ్యక్తుల పట్ల తెలంగాణ ప్రజలకు తప్పకుండా చీమున్న ఎత్తురు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఇటువంటి వ్యాఖ్యల మీద స్పందించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు దీని పట్ల కనీస జ్ఞానం ఉన్నాడు ఎవడైనా. తెలంగాణ రాష్ట్ర విభజన ఆకాంక్ష సంవత్సరాల తరబడి ఉంది. తొలి దశ ఉద్యమం జరిగింది, దాని తర్వాత మలి దశ ఉద్యమం జరిగింది, చాలామంది అమరులైనరు. అటువంటి ఉద్యమ ద్వారా ప్రజల ఆకాంక్ష ద్వారా దీర్ఘకాలిక పోరాటం ద్వారా ఏర్పడ్డ తెలంగాణకు సంబంధించి విభజనను ఆయనే డిలిమిటేషన్ మీద, ఉమెన్ రిజర్వేషన్ మీద, కాంగ్రెస్ పార్టీ విధానం మీద ఎంత మాట్లాడితే అభ్యంతరంలే. వారు మాట్లాడుతూ తెలంగాణ విభజన పాకిస్తాన్ భారత విభజనతో పోరాడడం అంటే ఇది పూర్తిగా దురదృష్టకరం.